హాయ్ అండి. చాలామంది కస్టమర్స్ అయితే మనల్ని అడుగుతున్నారండి, అన్న మనం మంత్లీ 400 500 చేసుకుంటున్నానన్నా కానీ 10 నెలలు 15 రోజులే వస్తుంది, నెల రోజులు రావడం లేదన్నా, దీనికి సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారండి. అదేవిధంగా టాటా ప్లే రీఛార్జ్ ఆఫర్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారండి. వీళ్ళందరికీ సొల్యూషన్ ఒకటైతే ఉందండి. ఏంటనంటే, మీరు మంత్లీ రీఛార్జ్ అయితే చేసుకోవద్దండి. 6 మంత్స్ రీఛార్జ్ ఒకసారి చేసుకోండి. ఇలా మీరు 6 మంత్స్ రీఛార్జ్ ఒకసారి చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే, ఫస్ట్ది మీకు రీఛార్జ్ అమౌంట్ అనేది తగ్గుతుందండి. అది ఎంత తగ్గుతుందన్న విషయానికి వస్తే, మీరు మంత్లీ ఇప్పుడు ఈ ప్యాక్ ఉందనుకోండి, ఈ ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అండి. ఈ ప్యాకు మంత్లీ 265 రూపాయలండి. మీరు ఈ ప్యాకు మంత్లీ చేసుకోవడం వల్ల 265 రూపాయలు పడుతుందండి. అదే మీరు 6 మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల 1324 రూపాయలు పడుతుందండి. ఈ 1324 రూపాయలు చేసుకోవడం వల్ల మీకు మంత్లీ ఎంత పడుతుందంటే 221 రూపాయలు పడుతుందండి. అంటే ప్రతి మంత్ పైన దగ్గర మీకు 45 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. ఇలా 45 రూపాయలు సేవ్ అవ్వడం వల్ల 645ల ఎంత అవుతుందంటే దగ్గర 300 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. 250 రూపాయల నుంచి 300 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. ఇది ఈ విధంగా బేస్ చేసుకునే వాళ్ళు, కంపెనీ వాళ్ళు అయితే 5 మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే 1 మంత్ ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారండి. ఇదిగా యాక్చువల్గా అయితే ఆఫరు. అదేవిధంగా రెండోది ఏంటంటే, ఫస్ట్ది రీఛార్జ్ అమౌంట్ అయితే తగ్గుతుందంటే, అంటే 1 మంత్ అయితే ఫ్రీగా వస్తుందండి. అంటే మీరు 5 మంత్స్ అమౌంట్ కడితే 1 మంత్ అయితే ఫ్రీగా ఇస్తారండి. 6 మంత్స్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల రీఛార్జ్ అమౌంట్ అనేది 1 మంత్ అయితే తగ్గుతుంది. అదేవిధంగా రెండోది ఏంటంటే, ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుందండి. అంటే ఇలా రీఛార్జ్ మీరు చేసుకోవడం వల్ల 6 మంత్స్కి ఒకసారి లాకింగ్ అయిపోతుందండి. 180 రోజులకి ఈ ప్యాక్ అనేది లాకింగ్ అయిపోతుందండి. మీరు ఏ ప్యాక్ చేసుకుంటే ఆ ప్యాక్ లాకింగ్ అయిపోతుందండి. ప్రజెంట్ అనేది టాటా స్కైలో 2 నార్మల్ ప్యాకులు, 2 హెచ్డి ప్యాకులు అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి. ఆ 4 ప్యాకుల్లో ఏది చేసుకున్నా మీకు 1 మంత్ అయితే ఫ్రీగా వస్తుంది. దాంతోపాటు లాకింగ్ రీఛార్జ్ అంటే 180 రోజులకి లాకింగ్ అయిపోతుందండి. మీకు కంపెనీ రీఛార్జ్ పెరిగినా తరిగినా ఎటువంటి సంబంధం ఉండదండి. ఇప్పుడు మీరు రీఛార్జ్ చేసుకుంటే 180 రోజుల వరకు ఆ డిటిహెచ్ అనేది ఆగదండి. మరి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఇప్పుడు మీరు మంత్లీ 265 రూపాయలు చేసుకుంటే మీకు నెల రోజులు రావచ్చు, రాకపోవచ్చు అండి. అది మీ బాక్స్ తీసుకునే రీఛార్జ్ బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మీరు మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఇటువంటి లాకింగ్ రీఛార్జ్లు చేస్తే మీకైతే 100కి 100% 180 రోజులైతే వస్తుందండి. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఈ 400 500 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నామండి, 10-15 రోజులు వస్తుంది, మాకు నెల రోజులు రావడం లేదు అన్న ప్రతి ఒక్కరికి ఇదే సొల్యూషన్ అండి. మీరు 6 మంత్స్ రీఛార్జ్లు చేసుకోండి, 180 డేస్ పక్కా 100% వస్తుందండి. ఈ రీఛార్జెస్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ని అయితే సంప్రదించండి, మీకు రీఛార్జ్ చేస్తాను. మా దగ్గర రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు లాభం ఏంటంటే, ఫస్ట్ది మీరు ఎంత రీఛార్జ్ చేయాలి అన్నది విషయం అయితే మీకు ముందే మేము వాట్సాప్లో పెడతామండి. ఇటువంటి ఛానల్ లిస్ట్తో కలిపి మీకు ఆ రీఛార్జ్కి ఏ ఛానల్స్ వస్తాయి అన్న విషయాన్ని కూడా ముందే మేము ఛానల్ లిస్ట్లో పెడతాము. రెండోది. మూడోది ఏంటంటే, రీఛార్జ్ సక్సెస్ అయితేనే మేము అమౌంట్ తీసుకుంటామండి. రీఛార్జ్ ఫెయిల్ అయితే మాకైతే మళ్ళీ కంపెనీ రిటర్న్ అమౌంట్ అయితే వేసేస్తుందండి. అందుకే మేము ఫెయిల్ అయితే మీ దగ్గర ఎటువంటి అమౌంట్ తీసుకోము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది 3 అండి. అదే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకోవడం వల్ల నష్టాలు ఏంటనేది కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ది, మీరు రీఛార్జ్ ఫెయిల్ అయితే ఎవరిని అడగాలో అన్నది మీకు విషయం తెలియదండి. ఫస్ట్ది. రెండోది, కొన్నిసార్లు టీవీ రీఛార్జ్ మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసిన తర్వాత కూడా టీవీలు రావండి. రీఛార్జ్ సక్సెస్ అవుతుంది, తర్వాత టీవీ రాదండి. మళ్ళీ మీరు సర్వీస్ ప్రొవైడర్లను కానీ కంపెనీ వాళ్ళు కానీ అప్రోచ్ అవ్వాలి. రెండోదండి. మూడోది, మీకు రీఛార్జ్ అనేది తగ్గదండి. అదే ఏ ఛానల్స్ వస్తాయి అన్నది విషయం అయితే మీకు తెలియదండి ఫోన్పే గూగుల్ పే ద్వారా చేయడం వల్ల. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 4వది ఏంటంటే, ఇదే ప్యాకు మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేశారనుకోండి, 1324 రూపాయలు రీఛార్జ్ సక్సెస్ అవుతుందండి. మీ బాక్స్లోకి అమౌంట్ కూడా క్రెడిట్ అవుతుంది. కానీ 1324/265 రూపాయలండి. మీకు దగ్గర 5 మంత్స్ వస్తుందండి.
అంటే మీకు ఎటువంటి ఆఫర్ కూడా వర్తించదు. ఓన్లీ 5 మంత్స్ అంటే ఓన్లీ బ్యాలెన్సే వస్తుందండి. అది మీకు 2 నెలలు రావచ్చు, 3 నెలలు రావచ్చు. మీ బాక్స్ తీసుకున్న రీఛార్జ్ బట్టి అదైతే కట్ అవుతుందండి. ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మీరు ఏది మంచిది అన్నది మీకే వదిలేస్తున్నానండి. మీ మైండ్ బట్టే వదిలేస్తున్నాను. ఆలోచించి రీఛార్జ్లు చేసుకోండి. మళ్ళీ ఒకసారి రీఛార్జ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత రిటర్న్ అమౌంట్లు అయితే రావండి. గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర రీఛార్జ్ చేయాలనేది మీరే ఆలోచించుకోండి. ప్రజెంట్ రీఛార్జెస్, దాని ఆఫర్స్, దాని రీఛార్జెస్ ఏ ఛానల్స్ వస్తాయనేది వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ప్యాకు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ 6 అండి. ఈ ప్యాకు మంత్లీ 265 రూపాయలండి. ఎవరైనా మంత్లీ చేసుకుంటే 265 రూపాయలు చేసుకోండి. 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటే 1324 రూపాయలండి. ఇలా మీరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు మంత్లీ 221 రూపాయలు పడుతుందండి. ప్రతి మంత్ పైన 45 రూపాయలు అయితే తగ్గుతుంది. ఈ ప్యాక్లో మనకి ఏ ఛానల్స్ వస్తాయనే విషయానికి వస్తే ఆల్ తెలుగు ఛానల్స్, అన్ని తెలుగు ఛానల్స్ అన్నీ వస్తాయండి. ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ అండి, న్యూస్ ఛానల్స్ అన్నీ వస్తాయండి. ఆల్ దేవుడి ఛానల్ అండి, దేవుడి ఛానల్ అన్నీ వస్తాయండి. అదేవిధంగా క్రిస్టియన్స్ ఛానల్స్ అండి, క్రిస్టియన్స్ ఛానల్స్ కూడా అన్నీ వస్తాయి. అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ 2 వస్తాయండి ఈ ప్యాక్లో. ఈటీవీ బాలభారత్, ఖుషి టీవీ వాటండి. ఈ ప్యాక్ అనేది బేసిక్ ప్యాక్ అండి, ఒక నార్మల్ ప్యాకేజ్. చిన్న టీవీలో ఉన్న వాళ్ళకి ఓన్లీ తెలుగు ఛానల్ సరిపోతాయి అనే వాళ్ళకి సరిపోతుందండి. ఈ ప్యాక్లో ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ రావండి. ఓన్లీ తెలుగు ఛానల్స్, తెలుగు న్యూస్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ 2 మాత్రమే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. మాకు నార్మల్లో చిన్నపిల్లల ఛానల్తో పాటు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కొన్ని కావాలనుకున్న వాళ్ళకి ఇంకొక ప్యాక్ అయితే ఉందండి. ఆ ప్యాక్ పేరు తెలుగు ధమాలండి. ఈ ప్యాక్ పేరు తెలుగు ధమాలు. ఈ ప్యాకు బేసిక్ ప్యాక్ అంటే కొంచెం పెద్ద ప్యాక్ అండి. ఈ ప్యాక్లో మనకి ఎక్స్ట్రాగా ఆల్ తెలుగు ఛానల్స్తో పాటు, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్తో పాటు, ఆల్ దేవుడి ఛానల్స్తో పాటు, ఆల్ క్రిస్టియన్స్ ఛానల్స్తో పాటు చిన్నపిల్లల ఛానల్ ఒక 6 వస్తాయండి. చూసుకోండి, కిడ్స్ ఛానల్స్ ఒక 6 వస్తాయి. స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ఒక 5 వస్తాయండి. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ పాస్, డీడీ స్పోర్ట్స్ అండి. అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో ఇవన్నీ కూడా చూడండి, ఈ లిస్టులో ఉన్నవన్నీ వస్తాయండి, మీరు చూసుకోవచ్చు. ఈ ప్యాకు మీరు మంత్లీ చేసుకుంటే 309 రూపాయలండి. 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 1544 రూపాయలు. ఇలా మీరు 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ 257 రూపాయలు పడుతుందండి. అంటే ప్రతి మంత్ పైన దగ్గర మీకు 50 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. 50 రూపాయలే సేవ్ అవుతాయి 6 మంత్స్ రీఛార్జ్ చేయడం వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ 2 చూపించిన రీఛార్జ్ ప్యాక్లు అనేవి ఎస్టీ రీఛార్జ్ ప్యాక్స్ అండి. చాలామంది హెచ్డి రీఛార్జ్ ప్యాక్స్ గురించి అడుగుతారండి, వాళ్ళ గురించి కూడా చెప్తాను చూడండి. ఈ ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ HD6 అండి. ఇది హెచ్డి ప్యాకు. ఇది కూడా ఒక బేసిక్ ప్యాక్ అండి. ఇంతకుముందు మనం సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ చెప్పాం కదండి, అది బేసిక్ ప్యాకు, నార్మల్ ప్యాక్ అండి. ఇది హెచ్డి ప్యాకు. దీంట్లో కూడా మనకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ 2 వస్తాయండి. కానీ ఇది హెచ్డి ప్యాక్ కావడం వల్ల మనకి తెలుగులో మెయిన్ ఛానల్స్ జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్, మా టీవీ మా మూవీస్, జీ తెలుగు జీ మూవీస్, ఈటీవీ బాలభారత్, ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా అనే 11 ఛానల్స్ అయితే హెచ్డీలో వస్తాయండి. మిగతావన్నీ నార్మల్లో వస్తాయి. ఎల్లో కలర్లో ఉన్నవన్నీ హెచ్డీలో వస్తాయి, మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి. ఇందులో కూడా ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి, చిన్నపిల్లల ఛానల్ 2 వస్తాయి, గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా హెచ్డీలో దీనికంటే కొంచెం పెద్ద ప్యాక్ స్పోర్ట్స్ ఛానల్స్, అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి కోసం కూడా ప్యాక్స్ ఉంటాయండి. ఈ ప్యాక్ ఇదిగండి, ఈ ప్యాక్ పేరు తెలుగు ధమాల్ హెచ్డిఎస్ అండి. ఇంతకు ముందు మనము ఎస్డీలో ఎక్కువ ఛానల్స్ కావాలనుకుంటే ఆ ప్యాక్ చెప్పాం కదండి. ఇప్పుడు తెలుగు ధమాలు హెచ్డిఎస్ అండి. ఈ ప్యాక్లో కూడా మనకి ఎక్స్ట్రాగా తెలుగులో మాత్రం ఈ ఛానల్సే వస్తాయండి. దీంతోపాటు స్పోర్ట్స్ ఛానల్స్ స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, డీడీ స్పోర్ట్స్, అదేవిధంగా స్పోర్ట్స్ ఛానల్స్ కొన్ని యాడ్ అవుతాయండి. చిన్నపిల్లల ఛానల్ కూడా ఒక 6-7 వస్తాయి. ఈ రీఛార్జెస్ ప్యాక్స్ ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని అయితే సంప్రదించండి.